చేయాలి. అందుచేత పెద్దలు, పరిచారకులు గొప్ప ప్రార్థనా పరులు కావాలండి. ఏమండి, హెచ్చరించే వారు కావాలి. వాక్యం తెలిసిన వారై ఉండాలి. ఏదన్నా పొరపాటున ఎవరైనా దేవుని అధికారాన్ని చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మరొకరు చెప్పాలి, అన్నా దీని గురించి మనం ప్రార్థన చేద్దామన్నా. తొందరపడి మీరు నిర్ణయం తీసుకోదు, నేను కూడా నిర్ణయం తీసుకోను. దేవుని యొక్క అధికారం సంఘంలో ఉండాలి అనేటువంటి స్పృహ మన సంఘ పెద్దలకు ఉండాలనే విషయాన్ని నేను ప్రభువు పేరట జ్ఞాపకం చేయాలి. సంఘానికి మనం విధేయులం కావాలి. విశ్వాసులు కూడా మీరేం అడ్డాలు చెప్పకూడదు. సంఘ పెద్దలు ఎలా నిర్ణయం చేస్తే అలా లోబడి తీరాలంతే. మా ఇష్టం వచ్చినట్టుగా మాకు అలా నచ్చదంటే మీకు నచ్చకపోతే వెళ్ళిపోవాలంతే. నేను ఈ మధ్య ఒక చాలా బరువైన మాట చెప్తున్నాను. మా సంఘంలో కూడా చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని కార్యక్రమములు ఏ సంఘములో జరగవో